శపించబడిన వెల్మోర్ రాజ్యం. ఎప్పుడో చాలా కాలం క్రితం నలుపు పర్వతాలతో చుట్టిన మబ్బులో మూసుకుపోయిన ఓ గుట్టు లోయలో వెల్మార్ అనే రాజ్యం ఉండేది. అందమైన నేల, గొప్ప శక్తితో నిండి ఉండేది. కాని ఓ సత్యం ఉంది, ఆ రాజ్యంలోకి వెళ్లినవారు తిరిగి రాలేదు. రాజు అరవింద్ వెల్మార్ను పరిపాలించే మహాశక్తి కలిగిన పాలకుడు. అతనికి ఒకే ఒక కోరిక, అమరత్వం. అంతులేని జీవితం కోసం ఇతడు యోగులు, మంత్రగాళ్లు, ఔషధవేత్తలను రాజ్యంలోకి ఆహ్వానించాడు. ఏవీ పనిచేయలేదు. ఒక రాత్రి పొడవాటి గుడ్డతో ముఖం కనపడకుండా ఓ అపరిచితుడు రాజగదిలోకి ప్రవేశించాడు. అతడు అన్నాడు, నీవు కావలసినదాన్ని ఇస్తాను, కాని నీకు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. ధరని రాజ్యం యొక్క ఆత్మ. రాజు కండిషన్కి అంగీకరించాడు. ఆ రాత్రి రాజ్మహల్ కింద ఓ రహస్య గుహలో ఒక శాపగ్రస్త యాగం జరిగింది. రక్తపు మబ్బు వెల్మార్ను కప్పేసింది. ఆ మరుసటి రోజు ఉదయం రాజ్యంలో ఒక్కరూ జీవించి ఉండలేదు. అందరూ అదృశ్యమైపోయారు. నిశ్శబ్దం. శ్మశానంలా మారిన రాజ్యం. రాజు మాత్రం జీవించేడు ఒంటరిగా. అతడి అమరత్వం ఓ శాపంగా మారింది. ప్రతి అద్దంలో అతడు తన ముఖం కాదు, అతడి ప్రజల అరుపులు, వంకరైన మొహాలు, అసహ్య శాపనార్థాలు కనిపించేవి. 2వ భాగం రాబోతుంది.